సో అన్న చెప్పండి అన్న, రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? నమస్కారం సార్, మీడియా మిత్రులకి ధన్యవాదాలు. ఏం లేదు సార్, మా వాయిస్ ఏంటంటే ఆల్రెడీ గత ప్రభుత్వము కేసీఆర్ సారు నీళ్లు నిధులు నియామకాలని తెలంగాణను బాగా ఇచ్చేసిర్రు. ఉద్యమకారుడుగా 2 పర్యాయాలు ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిండు. ఆయన చెప్పిన వాద ఏంటంటే నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పిండు, కానీ నీళ్ళు ఇచ్చిండు నిధులు ఇచ్చిండు, కానీ నియామకాలు ఎక్కడ జరగలేదు సార్. మేము తెలంగాణ వస్తుంది, స్వరాష్ట్రం మనకు మేలు జరుగుతుంది చాలా, మేము కూడా బుల్లెట్లు దెబ్బలు పడ్డాయి, లాఠీ దెబ్బలు పడ్డాయి. మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్పంచుకున్నాం, తెలంగాణ కష్టపడి సాధించుకున్నాం సార్. కానీ మాకు మొత్తం అంతా మభ్యపెట్టడం, మోసం జరగడమే, మేము మోసపోవడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ప్రజాపాలన అన్నారు మన సీఎం సార్, ఆయన చేసే పనులు కూడా మేము 2 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. వాస్తవంగా కూడా ఆయన జెన్యున్ గానే ఉన్నది, మంచి పరిపాలన ఉన్నది. ప్రజలకు ప్రజాపాలన అనేది ప్రాక్టికల్గా చేయిస్తుండు, చూపిస్తుండు. సో అందుకే మాకు కూడా చాలా బాగా నమ్మకం ఉన్నది సార్.